మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటేల్ చాకచక్యం వల్లే సంస్థానాలు విలీనం వివరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుండగా దొరికిన నిందితుడు ఆరా తీస్తున్న నిర్మల్ జిల్లా పోలీసులు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కడవెండిలో టీఆర్ఎస్ నాయకుల నిరసన. నాగర్ కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ. పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ రాజీనామా. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి జిల్లా జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కి ఎక్కువ విశిష్టత ఉందని, 74 ఏళ్ల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని అన్నారు. దీనిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైందని వినోద్ కుమార్ తెలిపారు. ప్రజాకవి కాళోజీ, మగ్దుం మొహిదుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షేగుల్లా ఖాన్ వంటి సాహితీ మూర్తుల ఘనమైన నివాళులు అర్పించుకుందాం. జాతి సమైక్యత అంటే భౌగోళికంగా సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వం కాపాడడమే నిజమైన దేశభక్తి. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. నేడు స్వరాష్ట్రమైన అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా రూపదాల్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందరికీ అందే విధంగా పాలనను సులభతరం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మన జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము ముందు ఉంచదలుచుకున్నాను. దళిత బంధు, దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుల కింద 232 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకు ఖాతాలో ₹9,90,000 చొప్పున ₹21,05,00,000 నిధులు జమ చేసి వీటిలో 220 యూనిట్లు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఒకరు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న యువకులు పట్టుకొని చితకబాదారు. అతన్ని ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు విచారించగా తనతో పాటు 4 వ్యక్తులు ఖానాపూర్లో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేందుకు వచ్చామని చెప్పాడు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలకు ఆరా తీస్తున్నారు. కావాలని నాకు చెప్పిండు, చందా కావాలని. ఏదన్నా ఎవరు నువ్వు ఆధార్ కార్డు అంటే నా దగ్గర లేదని ఉరికి పారిపోయిండు. నేను ఉరకలేని దాని వెనుక తర్వాత మా తీసుకొచ్చి నేను ఇక్కడ పట్టిన
నలుగురి దగ్గర 4 భాషలు చెప్తున్నాడు వారు. మళ్ళీ దయచేసి హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఖానాపూర్ చందాలకు వస్తే ఆధార్ కార్డు అడుగుండ్రి. మస్జిద్ కోసం వస్తే మేము అడుగుతాం. ముస్లిమ్స్ హిందూస్ కానీ ఎవరైనా వస్తే మీరు అడగాల ఆధార్ కార్డు. చందాలు అందరు ఇవ్వాలా మందిరికి కానీ. వాళ్ళేమో అబద్ధాలు చెప్పుకుంటా చందాలు వసూలు చేస్తున్నారు. పిల్లడికి చేతి పెట్టి పక్కకు తీసుకుపోయిండు. దీనికి పట్టుకునే నా పేరు నసరుల్లా ఖాన్. కడవెంటి గ్రామంలో బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. జనగాం జిల్లా దేవరుప్పల మండలం తెలంగాణ సాయుధ పోరాటాల యోధుడు దొడ్డి కొమరయ్య, నల్లా నరసింహులు, దొడ్డి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటాన్ని చిన్న పోరాటంగా పోల్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరుప్పల మండల టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సుడిగాల హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట యోధులను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు గాను కడవెంటి గ్రామంలో దేవరుప్పల ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తెలంగాణ అభిమానులు కడవెంటి ప్రజలందరూ కలిసి బీజేపీ ప్రకాష్ రెడ్డి బొమ్మను దిష్టి బొమ్మ దహనం చేసినాము. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చాకలైలమ్మను, దొడ్డి కొమరేను, తెలంగాణ పోరాట వీధుల్ని వాళ్ళను చిట్టెలకతో అని పోల్చుకుంటూ ఈ పోరాటం చేయలేదు అని చెప్పి మాట్లాడడానికి బీజేపీ రేపు అధికారంలోకి వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడే మనకు అర్థమవుతుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలకు ప్రజలు ఇప్పుడే గమనిస్తున్నారు. మీరు ఎక్కడ తెలంగాణలో ఏ ఎలక్షన్లో కూడా మీరు గెలవలేరు. ఇదే మీకు ఇది. ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను వారి వారసులతో నివాళులు అర్పించి తదనంతరం బీజేపీ అధికార ప్రతినిధి దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వాళ్ళ పోరాట పటిమను చులకన చేసి అవహేళనగా మాట్లాడిన ప్రకాష్ రెడ్డి బీజేపీ పార్టీ బేషరతుగా వాళ్ళ కుటుంబాలకు, అమరులకు, తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 3 ఎంపీటీసీలు, 20 మంది సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వేస్తే గెలిచినా, ఓట్లు తెచ్చినా బయట పడ్డాడు నా కొడుకు. కానీ నా కొడుకుకు ఇవాళ రోడ్డు మీద పనివాని కన్నా ఇల్లు ఉండదు. కానీ నా కొడుకు ఇల్వ లేకుండా చేసి ఒక ఎమ్మెల్యే చేసినందుకు మేము ఇప్పుడు బాధపడుతున్నాం. మాకు మార్కెట్ చైర్మన్ ఏమవుతూ ఇప్పుడు పెద్దదానికే పెడదామని తలుచుకుంటున్నాము. మా పబ్లిక్ ఉండరు. మేము పోయినా సరే ఎమ్మెల్యే దానికి విడిచిపెడుతున్నాము. పార్టీలు ఎప్పటి వాళ్ళు ఉంటాము. కేటీఆర్కి కలిసి మేము ఒక మాట ఇన్నొస్తామని మేము తలుచుకుంటున్నాము. దాన్ని మీరు ఓకే చేయాలి అని తలుచుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రజలకు నా కొడుకు ఏం చెప్పిండు, మీకు అది ఇప్పిస్తా, నౌకరు ఇప్పిస్తా, మంచి చెడ్డ మన ఎమ్మెల్యే అవుతున్నాడని మేము అన్నాం. కానీ ఒక పని లేదు, ఒక పద లేదు, ఏంది లేదు, ఒక జీతం లేదు. ఇండ్లు అంటుండే కూడా ఒక 4 ఇండ్లు తెచ్చి ఇస్తే అవతలోడు కూడా సహాయపడతాడు కదా అని అంటే కూడా వస్తా వెంకటాక అంటున్నాడు. వెంకటాక లేదు, ఏం లేదు, లేకపోతేనేమో మంది తిట్టుకావు. ఒక కరెంట్లుది ఆడ ఉంటే టస్వి వచ్చి ఆడ చూసి వచ్చి కూడా వచ్చి అంటున్నాడు. అది కూడా పాతపోతే మొన్న మీటింగ్లో చెప్పుకుంటే ఇప్పుడు చేస్తున్నారు సార్. అది కూడా చెప్పుకొచ్చుకుంటాము. మాకైతే ఆ ఎమ్మెల్యే మాకు సంబంధం లేదు. మాకు ఆ మార్కెట్ చైర్మన్ కూడా వద్దు. అది చిన్నది ఏంది జీతగా కన్నా ఇల్వ తప్పింది. దానికి ఏంటంటే మంది ఉండి చేయాలి అన్నారు. కానీ దానికి లేదు. సింగల్ విండి చైర్మన్కు చేసి పైసలు తీసుకొని జూబెల్లంతో అన్న చేపించినోడు మాకేమేమే పని చేపిస్తాడు ఆయన. మాకు మేము పోయేదే కేటీఆర్ దానికి వస్తాం, నమస్తే పెడతాం, మేము 4 మాటలు వినొస్తామని అనుకుంటున్నాం సార్. ఇంకా అంతే. ఎవరిని తోటి మాకు సంబంధం లేదు. చక్కగా ఆయన దానికి పోయే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఏం చెప్తాడు, ఏమన్నా సంజీవ తీసుకురా వాళ్ళకి తాపుదాన్ని తిందామంటాం. ఇప్పుడు కూడా గంతే. ఇక అయిపోయింది ఆయన పని. మా పని మేమే చేసుకుంటాం. ఆయన పని ఎందుకంటే నా ఎంట లోకం అంటున్నారు. లోకానికి మేము ఏం చెప్పనీకే సరిపోతలేదు. మాకు ఇబ్బంది అవుతుంది.
లోకము నా కొడుకుని చూస్తేనే ఓట్లు అంటే ఓ తల్లి లేక పోతున్నాడు వేపించుకుంటున్నాడు కానీ నువ్వుతోని గెలిపించి బయట కూర్చుంటున్నాడు. ఏం సింగారం అది? కాలువకు ప్రతి దాంట్లో కాలువకు అదే నారాయణ రెడ్డి తాండ్రోళ్ళకి ఇప్పించిండు. నేను నాడు పొట్టిరాయి పండుగ కానిపోతే సార్ గిల్లకు రాలేదు గల్లకు వచ్చినావంటే అది ఎమ్మెల్యే నుంచి అవుతుందమ్మా అని మీ అన్న నుంచి ఊరికి అన్ని చేయకు ఆడ తాండ్రాయిని ఉన్నాడు చేపించిండు. మరి ఏం చేస్తున్నంటే ఆయన అడుగుండ్రు అంటే మొన్న మీటింగ్లో చెక్కులు నీకు వస్తే ఏందని అడిగితే వస్తాయి వస్తాయి వస్తావు అన్నీ వస్తావనే కానీ ఏది లేదు. పైసలు వస్తావా? పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గోదావరికని బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. 48 సెప్టెంబర్ 15న ఏదైతే రజాకారుల పాలనలో హైదరాబాద్ ఉందో మరి దాన్ని స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రజాకారులను తరిమి కొట్టి తెలంగాణ ప్రజల స్వేచ్ఛ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించింది. అలాగే భారతదేశంలో ఏదైతే 560 సంస్థానాలు ఉన్నాయో ఆ 560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది. అలాగే దానిలో భాగంగా హైదరాబాద్కు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించి హైదరాబాద్ కలిసి ఉండే ఈ రెండు రాష్ట్రాలకు ఏదైతే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చెందిన నాయకులు ఏదైతే బుర్గుల రామకృష్ణారావు, కేశవరావు వీళ్ళంతా కలిసి జాతీయ కాంగ్రెస్ పార్టీకి మొరపెట్టుకుంటే అప్పుడున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఏదైతే అప్పుడున్న హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడికి వచ్చి ఏదైతే రజాకారులతో మాట్లాడి ఈ హైదరాబాద్ని విలీనం చేసే ప్రయత్నం చేసినారు. మరి అప్పుడు కూడా మనకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ స్వాతంత్ర సమర యోధనంలో కూడా మరి ప్రజా మద్దతు ఎన్నో అలుపెరిగిన పోరాటాలు చేసి జైల్లో మగ్గి మరి ఏదైతే బ్రిటిష్ పాలనను ప్రాళదోసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ దశలో కూడా ఏదైతే ఈ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. 1200 బలిదానాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంకో ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నప్పటికీ కూడా తెలంగాణ మనోభావాలను కాపాడుకుంటూ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న బీజేపీ టీఆర్ఎస్ దేశ స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర ఏం లేదని చెప్పి కూడా నేను పత్రిక ముఖాన్ని చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు కూడా విమోచనం అని చెప్పి సాయుధ పోరాటంలో కూడా వాళ్ళ పాత్ర లేదంటే అసలు బీజేపీ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ లేదు, తెలంగాణ పార్టీ సంబంధించి లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధాన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగాం శరత్రావు, శీలం జనాబాయ్, పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తరానికి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారు అనేక రకాల ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇవాళ మేము జాతీయ పతాకాన్ని చాలా ఆనందోత్సవం మధ్యలో చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మండల స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ అభివృద్ధి సూచికగా చెప్పుకునే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప చారిత్రక సందేశమని ముస్తాబాద్ ఎంపీపీ జనగాం శరత్రావు అన్నారు. మండల కేంద్రంలో సచివాలయానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయడంపై హర్షిస్తూ మండలంలో ఉన్న దళిత సంఘ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. దళిత నాయకుడు కొమ్ము బాలయ్య మాట్లాడుతూ దళిత పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయాడని, గత ప్రభుత్వాలు దళితులను అణచివేశాయని తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటిది సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం. వారు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయము ఎవరితోనూ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి.
ఆ నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు, గొప్ప ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని చూసి ఇలా బీజేపీ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ పార్లమెంటులో పెట్టి ఏర్పాటు చేయాలి, లేకపోతే మర్చుకొని బయటకు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ నిర్ణయం అనేది మీరు ఎవరు ఊహించినటువంటి నిర్ణయము. అది ఇవాళ పార్లమెంట్లో కూడా మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంటు కూడా ఆ పేరు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలైనా కూడా దాన్ని స్వాగతించి ఆ పేరు పెట్టే విధంగా చూడాలి, లేకపోతే మీ అంత పనికిరాని వ్యక్తులు ఎవరు ఉండరని చెప్పేసి కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మన రాష్ట్రం తరఫున, మండలం తరఫున వారికి పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన నూతనంగా నిర్మిస్తున్నటువంటి సచివాలయం అంబేద్కర్ పేరు నామకరణం చేసి ఇలా దళితుల పక్షపాతిగా నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి తరుణంలోనే దళితులందరినీ ఏకం చేసి దళితులకు గత ప్రభుత్వాల కాలంలో ఎన్నో విపక్షాలు, ఎంతో అణచివేతకు గురైనటువంటి కులాలు కాబట్టి మరి వారిని మనము అందరితో సమానంగా చేయాలనే ఉద్దేశంతో దళిత బంధు అయితేమి ఆర్థికంగా ఎదగాలని మరి దళితులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఇవాళ అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి ఒక దిక్కుసి, ఈ భారతదేశానికి ఒక గ్రౌండ్ కాబట్టి మరి ఆయన నామకరణం అయితే పెట్టినట్టయితే మరి భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బడుగు బలహీన వర్గాలకు మరి రాజ్యాంగాన్ని అందించి అన్ని హక్కులు కల్పించినట్టు గొప్ప వ్యక్తి కాబట్టి చట్టసభలనే మరి బడుగు బలహీన వర్గాలకు ఏది చేసినా తీర్మానం చేయవలసి వస్తుంది. కాబట్టి అట్టి చట్టసభలకు ఏదైతే మన అసెంబ్లీ సచివాలయం అయితే ఉన్నదో ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి పథకాన్ని రూపుదిద్దేటువంటి సచివాలయానికి ఇలా అంబేద్కర్ పేరు నామకరణం చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ పార్లమెంటు కూడా ఇవాళ నూతనంగా మిర్యాలగూడ సాధనగా త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో సామాజికవేత్త ఋషికేశ్వరరాజు సైకిల్ యాత్ర చేపట్టారు. గత 65 రోజులుగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో భాగంగా సామాజిక కార్యకర్త ఋషికేశ్వరరాజు ఆంజనేయులపల్లి, నీలాయిగూడెం, రాగడప, త్రిపురారం, బాబాసాయిపేట, పెద్దదేవులపల్లి పలు గ్రామాల్లో సైకిల్ యాత్రను కొనసాగించారు. ఆయా గ్రామాల్లోని సర్పంచులు, ప్రజలు ఆయన్ని స్వాగతించారు. మాది బాబాసాయిపేట గ్రామం. మాది మిర్యాలగూడ జిల్లా చేయాలనే కోరిక చాలా ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే మన మిర్యాలగూడకు అన్ని వనరులు ఉన్నాయి. అన్ని సూర్యాపేట జిల్లా కంటే, నల్గొండ జిల్లా కంటే మన మిర్యాలగూడ చాలా రైస్ మిల్లు రంగంలో కానీ ఇంకా ఏ ఇతర రంగంలో అయినా మిర్యాలగూడ చాలా ముందంజలో ఉంది. అటువంటి మిర్యాలగూడని జిల్లా చేయకుండా చాలా వివక్షకు గురి చేస్తారు. కాబట్టి మేమందరం దీని మీద మిర్యాలగూడ జిల్లా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఋషికేశ్వరరావు గారు సైకిల్ యాత్ర చేస్తూ మా బాబాసాయిపేట గ్రామం వచ్చారు. ఆయన స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం ఆయన్ని ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆయన ముందుకు రావడానికి. ఇంకోటి మిర్యాలగూడ పట్టణం ఎప్పటి నుంచో అభివృద్ధి చెంది ఉన్నది. ఈరోజు అది జిల్లా కావాలని ప్రజల ఆకాంక్ష, అందరి ఆకాంక్షగా భావిస్తున్నాం. అది తెలంగాణలో ప్రపంచంలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రైతాంగ సాయుధ పోరాటమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్రపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఇది భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటమని, నిజాంకు వ్యతిరేకంగా, జాకీర్దార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని తెలిపారు. తెలంగాణ ప్రజలు చరిత్ర నిర్మాతలని బీజేపీ నాయకులు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు వినరని, సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన కాదు విలీనమైన దినమని ఆమె గుర్తు చేశారు. ప్రపంచంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. అట్లాగే భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా విరోచితంగా పోరాడినటువంటి సాయుధ రైతాంగ పోరాటం వల్ల దాదాపు 10 లక్షల ఎకరాలు భూమి పంచటం జరిగింది. అట్లాగే గీసేవానికే చెట్టు కావాలని, అట్లాగే 3000 గ్రామ
రాజ్యాలు 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటం వల్ల. ఎందుకంటే ఆనాడు రైతాంగాన్ని కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి నేపథ్యంలో తిరగబడ్డారు ప్రజలందరూ. రైతులు కానీ తిరగబడి ఆ రకంగా 10 లక్షల ఎకరాల భూమిని సాధించుకున్నటువంటి ఘనత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉందని చెప్పదలుచుకున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు. అంటే హిందువుల నైజాం నుండి హిందువులు విముక్తి పొందినారని చెప్తా ఉన్నాడు. అది వాస్తవం కాదు, చరిత్ర తెలవక మాట్లాడుతూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కులాలు మతాలకు సంబంధం లేకుండా ఆడ మగ అనే సంబంధాలు లేకుండా అందరూ కూడా వెట్టి చాకరీ వ్యతిరేకంగా విముక్తి చెందటం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలామంది ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే నైజాంని వ్యతిరేకంగా కలం బట్టి రాసినటువంటి షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే దౌర్జన్యాలకు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బందగి చేశాడు పోరాటం. ఆ బందగి ఎవరు ముస్లిం కాదా అని మేము బీజేపీ బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే మక్తూమ్ మహీనుద్దీన్ కార్మికోద్యమంలో చేరి వాళ్ళు నైజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అట్లాగే హిందువులు రావి నారాయణ రెడ్డి గారు హిందూ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అట్లా అనేక మంది త్యాగాలు చేసి అమరులైనారు హిందువులు కూడా. మరి ఇట్లా చిత్రీకరించడం సమంజసం కాదు. అందుకే బీజేపీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందంటే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తెలంగాణలో మహిళలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పాటిల్ అన్నారు. బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యత వారోత్సవాల పేరిట మహిళలకు అసౌకర్యం కల్పించడం చాలా హేయమైన చర్య అని ఆయన వాపోయారు. టీఆర్ఎస్లోని ఓ పెద్ద మనిషి ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రానికి 30 లక్షలు జాతీయ సమైక్యత వారోత్సవాల కోసం కేటాయించారని పాటిల్ అన్నారు. వేలాది మంది మహిళలు విద్యార్థులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని, కేవలం అధికారులకు ప్రజాప్రతినిధులకు మాత్రమే టెంట్లు కుర్చీలు ఏర్పాటు చేశారని, అభం శుభం తెలియని విద్యార్థులను ఎండలో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మా ముదోల్ నియోజకవర్గంలో నిన్న ఏదైతే ఘటన జరిగింది ఆ ఘటన విషయంలో 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. నిన్న ముదోల్ ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా ప్రజోత్సవాలు జరుపుకోవాలని, ర్యాలీ చేయాలని మన స్టూడెంట్స్తో కానీ కార్యకర్తలతో కానీ మన మహిళల సోదరులతో కానీ ర్యాలీ నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ఒక రాజకీయ టీఆర్ఎస్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడే ప్రతి ఒక్క నియోజకవర్గంకు 30 లక్షలు మేము కేటాయించడమని చెప్పారు. ఆ 30 లక్షలు కేటాయించిన తర్వాత మా ముదోల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రోగ్రాం చేశారో గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసిన తర్వాత కూడా ఒక ప్రోగ్రాం కూడా చేయకుండా ముదోల్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ ఒక ప్రోగ్రాం పెట్టింది. ఆ ప్రోగ్రాంలో మహిళల మీద సరైన సౌకర్యం లేక చిన్న చిన్న పిల్లగాళ్ళు ఎక్కడ కూడా దేశంలో కానీ మన భారతదేశంలో ఎక్కడ కూడా చిన్న పిల్లగాళ్ళకు 4, 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దిగుడు సమాజం కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఇష్టపడతారు, మన ఆకలితో ఉంటారు, నీళ్ళు కావాలా, వాళ్ళకి ఏం సౌకర్యం లేక దురుద్ది తీశారు. ఆ దురుద్ది తీసిన తర్వాత కూడా ఏదైతే ప్రోగ్రాం జరుగుతుంది జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో, ఆ గ్రౌండ్లో కూడా వాళ్ళు కూర్చుండటానికి ఒక షామియానా, తర్వాత మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్యకర్తలు కానీ కూర్చుండటానికి ఒక షామియానా, 2 షామియానాలు పెట్టారు. అంత చిన్న పిల్లగాళ్ళు దాదాపు 5-6 వేల పిల్లగాళ్ళు, 4-5 వేల మహిళలు అంత ఎండలు అక్కడిని కూర్చుండి ఆ ప్రోగ్రాం చేస్తుడు ఎంత సమంజసం. మీ ఇక్కడ ఉన్న నిర్మల్ జిల్లా మన ప్రభుత్వ ఉద్యోగాలకు అదేవిధంగా మా శాసనసభ్యులు కూడా హెచ్చరిస్తున్నాను. ఏదైతే ప్రోగ్రాం జరిగిన తర్వాత కూడా మహిళలు రోడ్డు మీద వచ్చి
బస్సు ఆపుడు, రోడ్డు మీద ఆపుడు, ఎమ్మెల్యే డౌన్ ప్రభుత్వ ఉద్యోగాలు డౌన్ అన్నాడు ఎంతవరకు సమాజం? అంటే ఇది ప్రజాతంత్రంలో మన మంచి రోజు అనుకుని మనం ఏదైతే జరుపుకుంటున్నాం, తెలంగాణ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, ఆ రోజు కూడా ఇట్లా కాకడ మన ముదోల్ నియోజకవర్గంకు చెక్కు అదేవిధంగా ఏదైతే 30 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరిగా అన్నం పెట్టాలి. వార్తలు ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. పటేల్ చాకచక్యం వల్లే సంస్థానాలు విలీనం వివరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుండగా దొరికిన నిందితుడు ఆరా తీస్తున్న నిర్మల్ జిల్లా పోలీసులు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కడవెండిలో టీఆర్ఎస్ నాయకుల నిరసన. నాగర్ కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ. పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ రాజీనామా. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.